ఇక్కడ కింద ఒక నిర్మాణం కనపడుతుంది కదా, చెక్క నిర్మాణం. ఇక్కడ ఉన్న ఆయన పేరు లక్ష్మయ్య గౌడు. ఈడు నా ఫ్రెండు. దీని గురించి అంటే ఈ నిర్మాణం గురించి, దీన్ని ఉపయోగించి చేపలు ఎట్లా పడతారు అనే దాని మీద అంటే లోకల్గా ఇది చేపలు పట్టడానికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఇది మామూలుగా ఒక తాటి ముద్దతో తయారు చేస్తారనమాట. దీని గురించి ఈ లక్ష్మయ్య గౌడ్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడండి, చాలా బాగుంటుంది. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఏం చేస్తారు అన్న మీరు ఈ తాటి ముద్దు బుట్టలు పెట్టడానికి అనుకూలంగా దోను చేస్తున్నాం. దోను అంటే బుట్టలు పెడతాం, దీని మీద ఎక్కిపోయి తెప్పలెక్క. ఇప్పుడు తెప్పలు వస్తున్నాయి, వెనకడ కాలంలో దోను అనమాట. ఇది మన పూర్వీకులు చేసింది. అంటే ఇప్పుడు ఇది పడవ లెక్కనే? పడవే ఓన్లీ పడవ. తాటి మూత తీసుకొచ్చి ఇట్లా చేసి దీన్ని నీళ్ళల్లో వేసి మనం దోంతం అనమాట. తోలితే బుట్టలు పెట్టుకోవచ్చు. దీని మీద 5-6 బుట్టలు పెట్టుకొచ్చేటప్పుడు ఆ నీళ్ళలో పెట్టుకున్నాం. అంటే అన్న ఇక్కడ మామూలుగా పడవలు లైట్ వెయిట్ ఉంటాయి కదా, వాటర్లో తేలాలి కదా. ఈ తాటి ముద్దు కదా, మునిగే ఛాన్స్ ఉంటుంది అన్న. ఇది మునగదు. అంటే ఇందులో నీళ్ళు వస్తేనే మునుగుద్ది, నీళ్ళు రాకపోతే మునగదు. అయితే ఇక్కడ రంధ్రం పెట్టారు మీరు. రంధ్రం వెనక బోడుతాం. లబ్బరు ఇళ్ళ వెయిట్ కోసం ఈ లోపల తీసేస్తాం. ఈ లోపల బూదంతా ఇట్లా తీసేస్తాం. తీసేసి వెనకాల ఇట్లా బూడికి లబ్బరు కొట్టి బూడుతాం. లోన ఓన్లీ బుర్రే. ఇది పైన ఇట్లా దూరం లేకుండా. అయితే ఇది ఎంత కెపాసిటీ అంటే వెయిట్ అంటే బరువు ఎంత ఆపగలుగుతుంది అన్న? కింటన్నర ఆపు. కింటన్నర ఎంత చేపలు పడ్డ అలా కింట మనం ఒక ఆపు కింట వేసుకున్నా కింటన్నర ఆపు నేల మీద అన్న. ఇప్పుడు ఇది వెయిట్ కదా, దీన్ని ఏమన్నా ఇప్పుడు మీరు చేసేది దీన్ని ఏమైనా ఎండబెట్టాలన్నా? మళ్ళీ దాంట్లో దించే ముందు డైరెక్ట్ చేసి పచ్చి నూనె అల్లేస్తే నీళ్ళే రావు. మంచిగా చేసుకోవచ్చు, షికారు చేసుకోవచ్చు. అంటే ట్యామ్ ఉంటుంది కదా, వాటి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది? ట్యామే ఉండదు, దీనికి నీళ్ళు ఉండదు. ఓన్లీ చావమే ఉంటుంది కాబట్టి నీళ్ళు ఉండదు. ఎక్కడ కూర్చుంటారు ఇక్కడ మీరు? అంటే మీరు కూర్చునే ప్రదేశం ఉంటుందా? మీరు గడే వేసుకొని పోతాం అనమాట. అంటే గడే భూమికి ఆనాలి, చెట్టు కానీ వేసుకుంటాం. అంటే చెట్టు ద్వారా అయితే మూవ్ అవుతుంది, అంటే ముందరకు కదులుతుంది. ఓకే. అంటే మీరు ఈ స్టాక్ పర్పస్ లో కాకపోతే ఇంకా పూర్తి కాలేదు. పూర్తి కావాలంటే ఇంకా 2 days పడుతుంది. పూర్తి కాలేదు. పూర్తి అయినాక ఇంకా మీకు మంచిగా అన్ని చూపిస్తాం మంచిగా. అంటే కాకపోతే స్టార్ట్ ఓన్లీ ఇందులో గూసు తీసి ఇటు పోయాలి. పోసినాక అంత నీట్గా చేసి బాగుందన్న. ఇది చాలా పాతకాలం పద్ధతి లెక్క కనిపిస్తుంది. పాతకాల పద్ధతి, పాత వాళ్ళు ఇచ్చింది మన వాళ్ళదే. ఇంతకుముందు మీకు ఎవరు నేర్పారు ఇది? మీ నాన్నగారు? మా నాన్నగారు, మా తాతగారు మొత్తం ఈ బుట్టలు పెట్టారండి. బుట్టలు పెట్టి ఇలా చేసి అందులో పెట్టి బుట్టలు పెట్టుకున్నాం. ఈ చెరువులోనే వేస్తారా ఇప్పుడు? ఈ చెరువులో బేత వచ్చి. ఈ చెరువు చాలా పెద్ద చెరువు. ఈ ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉంటుంది? ఇది ఇదివరకు పాతకాలం 1200 ఎకరాలు ఉంది. ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం కలపది 600-700 ఎకరాలు. అదే ఇక వీరి చేయరయ్యా. చుట్టుపక్కల గ్రామాలలో ఇది పెద్ద చెరువు కదా. నేను చూసిన వాటిలలో కూడా ఇదే పెద్ద చెరువు. ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఇదే పెద్ద చెరువు. అయితే అన్న మామూలుగా ఏ రకం చేపలు దొరుకుతాయి అన్న బాగా? ఇందులో రవ్వులు, బొచ్చలు, కొర్రమీను, బురదమట్ట. మాకు పడేది ఎక్కువ కొర్రమీను, బురదమట్ట. ఈ దూని మీద పెట్టేది మేము ధరలాగా పెడతాం. కొర్రమీను ఓకే. బురదమట్ట అంటే? బురదమట్ట అంటే కొర్రమీను లాగానే ఉంటుంది కానీ నల్లగా కొంచెం ఉంటుంది. అది రేట్ తక్కువ. కాకపోతే కొర్రమీను, బురదమట్ట అంటే అందులో సగం ఉంటుంది. ఇక్కడ రొయ్యలు దొరుకుతాయి. రొయ్యలు పొయ్యలేదు, ఇక చేటు ఉంది. రొయ్యలు పోస్తే రొయ్యలు దొరుకుతాయి. అంటే ఇది పాట ద్వారా పాడుకుంటారా? పాట పాడి చేటు పోస్తే మాకు కూడా రకం అని ఇస్తారు. అంటే మీకు ఇంత మాకు డైరెక్ట్ ఉండదు. ఇందులో సభ్యత్వం అని మేము కొన్ని డబ్బులు కడతాము. కట్టినందుకు మాకు ఇస్తారు అన్నమాట. ఇది అవకాశం ఇస్తారు. సంవత్సరం పెట్టుకోవచ్చు. 10,000-15,000 అట్లా కట్టుకుంటాం సంవత్సరానికి. అంటే మీ డోను వాడి మీరు బుట్టలు పెట్టుకుంటారు? ఇది వాడి ఓన్లీ బుట్టలు పెట్టి వలలు వేయడానికి మాకు అవకాశం మేము వేయం కూడా. బాగుందన్న. అంటే ఇక్కడ మామూలుగా అయితే ఇప్పుడు మన చేపలు ఉన్నాయి కదా, చేపలు మీరు డైలీ పట్టుకోవచ్చా లేకపోతే మీకంటూ ఒక రోజు అనేది ఉంటుందా? మేము రకం కడుతున్నాం కాబట్టి డైలీగా పట్టుకోవచ్చు. మాకు వేరే చేపలు ఏం పడవు. బురకలు, బురద మట్ట, కొర్రమీను
మెయిన్ మాకు బురకలు అంటే ఇవి పాంప్లెట్లు అంటారు కదా? పాంప్లెట్లు చీరలు అంటారు. ఇక అవి కొర్ర మీను బురదమాట పడతాయి. ఇప్పుడు చేపలు అధికంగా తినడం వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయన్నా? చేపలు అధికంగా అంటే ఇప్పుడు మామూలుగా ఏమంటారంటే మనం నీసు ఎక్కువ తినకూడదు, చికెన్ మటన్ తినకూడదు అంటారన్నా. చికెన్ మటన్ వేరు, అవి సూదులు మందుల ద్వారా తయారయ్యేది చికెన్ మటన్. ఈ కొర్ర మీను బురద మటన్ నాటు చేప, అవి ఎంత పుష్కలంగా తింటే అంత మంచిది. ఇప్పుడు వెనకటి రోజుల్లో పిల్ల తల్లి పాలు పడకుంటే కరకలు పెట్టేది, కరకలు పెడితే పాలు పడేది. అవును. ఆ వెనకటి రోజుల్లో పాలిటిక్స్ తెలిస్తే మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి అన్నమాట. అదే